గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. అక్కినేని నాగార్జునరావు మన నట సామ్రాట్ నాగార్జున అసలు పేరు. ఆయన 1959 ఆగస్టు 29న మద్రాసులో జన్మించారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆయన భార్య అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. అతను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండి మద్రాసులోని అన్నా యూనివర్సిటీ నుండి తన మెకానికల్ ఇంజనీరింగ్లో 1 సంవత్సరం పూర్తి చేశాడు. మాజీ భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన ఇంజనీరింగ్ రోజుల్లో అతని కళాశాల సహచరుడు. తర్వాత తూర్పు మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో బిఎస్ సంపాదించారు. నాగార్జున 1967లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన సుడిగుండాల చిత్రంలో బాలనటుడిగా నటించారు. శ్రీశ్రీ రాసిన వెరునీరుల సినిమాలో పసిపాపగా కనిపించారు. ఈ 2 సినిమాల్లోనూ ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1986లో వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రం విక్రమ్ ద్వారా హీరోగా తెలుగులో రంగప్రవేశం చేశారు. అందులో శోభన హీరోయిన్. 1983లో వచ్చిన హిందీ సినిమా హీరోకు ఈ సినిమా రీమేక్. ఇది మంచి విజయాన్ని సాధించింది. తరువాత దాసనారాయణరావు దర్శకత్వంలో మజ్ను చిత్రంలో నటించారు. ఆయన నాన్న నటించిన దేవదాసు ఛాయలున్న పాత్ర పోషించారు ఈ చిత్రంలో. ఇళయరాజా సంగీతం అందించిన తొలితరం దర్శకుడు గీతాకృష్ణ దర్శకత్వం వహించిన సంకీర్తనలో నటించారు. ఈ చిత్రం మంచి కంటెంట్తో విడుదలైంది. సంగీతానికి కంటెంట్కి మంచి ప్రశంసలు అందుకున్నాడు ఆయన. పచ్చాని పందిరి పల్లె పల్లె పచ్చాని పందిరి నిండు నూరేళ్లు పండు ముత్తైదు వల్లే ఉండు పంట లక్ష్మి సందడి పంట లక్ష్మి సందడి తందైన తందటైన తందైన తందటైన తందైన తందటయ్యనా తయ్య తందైన తందటయ్యనా. 1986లో బ్లాక్ బస్టర్ ఆఖరి పోరాటంలో నటించారు. దీంట్లో శ్రీదేవి సుహాసిని హీరోయిన్లుగా నటించారు. జానకి రాముడులో రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించారు. 1989లో అతను మణిరత్నం దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా గీతాంజలిలో నటించారు. ఈ చిత్రం 1990లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది. ఈ చిత్రానికి గాను ఆయన నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ వెంటనే ఆయన శివ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేశారు. ఈ చిత్రం తెలుగు సినిమా ట్రెండ్ సెట్టర్గా పరిగణించబడుతుంది ఎప్పటికీ. రాత్రి నాగార్జునని సూపర్ స్టార్ని చేసిన చిత్రం ఇది. ఇదే చిత్రం హిందీ రీమేక్తో బాలీవుడ్లో అడుగుపెట్టారు ఆయన. హిందీ వెర్షన్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రేమ యుద్ధం, ఇద్దరు, నిర్ణయం, కిల్లర్, నీటి సిద్ధార్థన్, ప్రెసిడెంట్ గారి పిల్లం, వారసుడు, గరానా బుల్లోడు, అల్లరాల్లుడు, క్రిమినల్ మొదలైన చిత్రాలు నటించారు. హలో బ్రదర్ 1994లో విడుదలైన హలో బ్రదర్ చిత్రం ఆయన ద్విపాత్రాభినయంలో మెప్పించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. 1996లో టబు హీరోయిన్గా, నాగార్జున హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిల్లే పెళ్ళాడద చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది మరియు ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది.
నాగార్జున 1997లో అన్నమయ్యలో నటించారు. ఇందులో ఆయన 15వ శతాబ్దపు తెలుగు గాయకుడు మరియు కవి అన్నమాచారి పాత్రను పోషించారు. ఇది అతనికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డుతో పాటు నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఈ చిత్రానికి ఈ పాత్రకు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత రచ్చగన్, నువ్వొస్తావని, ఆజాద్, నిన్నే ప్రేమిస్తా, సంతోషం, మన్మధుడు, శివమణి, నేనున్నాను, మాస్, సూపర్ మొదలగు చిత్రాల్లో నటించారు. ఆయన 2006లో 18వ శతాబ్దపు తెలుగు కవి శ్రీరామదాసు ఆధారంగా అతను 2వ పీరియాడికల్ చిత్రం శ్రీరామదాసులు నటించారు. ఈ చిత్రానికి కూడా ఆయన ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తే రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టి 10,000 మొహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర. కలికి తురాయి నీకు పొలుపుగా చేయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా, లేక మీ మామ జనక మహారాజు పెట్టెనా? ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. 2007లో అతను డాన్లో నటించారు. కింగ్లో, కేడి, రగడ, గగనం, పైనం, రాజన్న, డమురుకం మొదలగు చిత్రాల్లో నటించారు. ఆయన షిరిడి సాయి సినిమాలో షిరిడి సాయిగా నటించారు ఆయన. ఆ తర్వాత గ్రీకు వీరుడు, బాయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా 2004లో నాగార్జున తన తండ్రి మరియు కొడుకుతో కలిసి నటించిన మనం చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆ వెంటనే సోగ్గాడే చెన్నాయన్లో ద్విపాదరావణం చేశారు. అది కూడా అతిపెద్ద బ్లాక్ బస్టర్లోగా నిలిచింది. తర్వాత అతను కార్తీ నటించిన వంశీపడిపల్లి ద్విభాషా చిత్రం గుప్పిరిలో అంగవైకల్యం ఉన్నవాడిగా నటించాడు. ఇది తమిళ వెర్షన్లో ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా ఇఫా ఉత్సవం అవార్డు గెలుచుకున్నాడు. ఆయన 2017లో ఓం నమో వెంకటేశాలోను, రాజుగారి గది, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆఫీసర్, దేవదాస్ మొదలగు చిత్రాలు నటించారు. రీసెంట్గా ఆయన నటించిన నాసామిరంగ చిత్రం 2024లో విడుదలైంది. ఆయన మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంకి ఆయన హోస్ట్గా చేశారు. 2019, 2020, 2021, 2022, 2023 బిగ్ బాస్ సీజన్లో హోస్ట్గా కూడా చేశారు. ఆయన 2013 నుండి అతను సునీల్ గవాస్కర్తో పాటు ముంబై మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ మరియు ఎంఎస్ ధోనీతో పాటు మహీ రేసింగ్ టీం ఇండియాకు సహాయ యజమానిగా ఉన్నారు. హైదరాబాదులో ఆయన నిర్మించిన కన్వర్షన్ సెంటర్ను 24 ఆగస్టు 2024న హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా వాళ్ళు సరస్సును ఆక్రమించి కట్టారన్న కారణంతో దానిని కూల్చివేశారు. నాగార్జున అతని భార్య అమలతో కలిసి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాచే
గుర్తింపు పొందిన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్కు సహ వ్యవస్థాపకులు. ఇది హైదరాబాద్లోని ఒక ప్రభుత్వేతర సంస్థ. ఇది జంతువుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. నాగార్జున మా టీవీ అసోసియేషన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు. నాగార్జున 2 జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు 10 నంది అవార్డులు మరియు 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. అక్కడే నాగార్జున గారు మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.